హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. నిన్న మనం హరిశ్చంద్ర కథ ఎంతవరకు చెప్పుకున్నాము? విశ్వామిత్రుడు రాజు దగ్గరికి వచ్చి తనకు కావలసిన మాట తీసుకుని తిరిగి ఆశ్రమానికి ఆనందంగా వెళ్ళిపోతాడు కదా. కానీ వెళ్ళినవాడు మళ్ళీ ఏం చేస్తాడు? తన మాయతో హరిశ్చంద్ర రాజ్యంలోకి పులులు, సింహాలు, జింకలు, భయంకరమైన పాములు ఇట్లాంటివన్నీ క్రూర మృగాలన్నింటినీ సృష్టించి ఆ గ్రామాల మీదకి, ఆ రాజ్యంలోకి, అడవులకి దగ్గరగా ఉండే గ్రామాల మీదకి వదిలేస్తాడు. అవన్నీ గ్రామాల్లో ప్రవేశించి ఆ గ్రామ ప్రజల్ని భయపెట్టి ప్రజలపై పడి వాళ్ళని చంపి తినటం చేస్తూ ఉంటాయి. అయితే పాపం ఈ గ్రామ ప్రజలు వాటిని చంపటానికి ఎంతో ప్రయత్నం చేస్తాయి అన్నమాట. కానీ అవి తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. తిరిగి మళ్ళీ వాళ్ళ మీద పడి మళ్ళీ వాళ్ళని భయపెట్టి చంపి తినేస్తూ ఉంటాయి. అది అంతా చూసి ఆ గ్రామ ప్రజలందరూ పెద్దలు ఉంటారు కదా, గ్రామాలకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇదంతా మన వల్ల కాదు, వీటిని చంపటం మన వల్ల కావట్లేదు, మనం మన చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి విన్నవించుకుందాము, ఇట్లా గ్రామాల మీద పడి క్రూర మృగాలు పడి మనల్ని హింసిస్తున్నాయని చెప్దాము, ఆయనే చూసుకుంటారు ఈ విషయం అంతా అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళందరూ కలిసి హరిశ్చంద్ర చక్రవర్తి దగ్గరికి వస్తారు. వచ్చి ఆయనతోనూ మొత్తం విషయం అంతా తెలియజేసి ఆ జంతువుల నుంచి మా గ్రామ ప్రజల్ని కాపాడండి అని వేడుకుంటారు వాళ్ళు. అప్పుడు ఈ రాజుగారు అంటారు వాళ్ళతోనూ, మీరేం భయపడకండి, నేను వాటిని నేను తరిమేస్తాను, వాటిని వచ్చి నేను వాటి పని నేను చూసుకుంటాను, మీరు భయపడకుండా మీ రాజ్యాలకి మీ గ్రామాలకి మీరు తిరిగి వెళ్ళిపోండి, నేనే స్వయంగా వచ్చి మీ సమస్యని తీరుస్తాను అని వాళ్ళకి చెప్తారనమాట. చెప్తేపటికి వాళ్ళందరూ అంటారు, అయ్యో రాజా, నీ చల్లని ఏలుబడిలో మేము ఏ హాని లేకుండా ఏ కష్టము తెలియకుండా అందరము ఎంతో ఇప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్నాము. కానీ ఈ క్రూర మృగాలు ఊరు అడవి అనే తేడా లేకుండా చేసి పడేసే మొత్తం మా గ్రామాలన్నింటినీ మమ్మల్ని హింసిస్తున్నాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా అందరము కూడా భయంగా కాలం గడుపుతూ ఉన్నాము. మమ్మల్ని ఎట్లయినా సరే వాటి నుంచి నువ్వు వచ్చి రక్షించాలి అని వాళ్ళ యొక్క బాధని భయాన్ని రాజుకి వివరంగా తెలియజేస్తారు. అప్పుడు ఆ రాజు అంటాడు, అయ్యో మీరు ఎవ్వరూ భయపడకండి, నేనే స్వయంగా వచ్చి వాటిని సంహరిస్తానని చెప్తున్నాను కదా, మీకు ఏం భయం లేదు, భయపడకుండా మీ రాజ్యానికి మీరు మీ గ్రామాలకి మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొన్నాడు ఈ రాజు ఏం చేస్తాడు, ఈ హరిశ్చంద్ర చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకొని ఆ క్రూర మృగాల్ని సంహరించడానికని బయలుదేరతాడు. తను ఒక్కడే బయలుదేరకుండా ఈ క్రూర మృగాల్ని తన సైన్యంతో పాటు తన భార్య కొడుకుని కూడా తీసుకెళ్ళి తన సైన్యము, అక్కడ ఉన్న సామంతరాజులు, మంత్రి, సైన్యాధ్యక్షుడు మొత్తం సైన్యం అంతా తీసుకుని ఈ క్రూర మృగాలను సంహరించడానికి బయలుదేరి వెళ్తాడనమాట. అలా వెళ్తూ ఉంటే ఆ దారిలో ఉన్న ఇంకా కొంతమంది సామంతరాజులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సైన్యాన్ని తీసుకుని ఈ రాజు వెనకాలే బయలుదేరతారు. అంతేకాకుండా ఆ అటవిక రాజులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని, వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ సైన్యాలతో పాటు ఈ రాజు వెనకాలే ఆ క్రూర మృగాల్ని వేటాడటానికి బయలుదేరతారు. ఇలాగ ఈ సామంత రాజులు, ఈ అటవిక రాజులు వాళ్ళ సైన్యాలతోనూ కలిసి ఆ గ్రామాల మీద పడి బీభత్సం సృష్టిస్తున్నాయి కదా క్రూర మృగాలు, వాటన్నింటినీ వేటాడి అన్నింటినీ చంపివేస్తారనమాట. చంపేటప్పటికి ఇంకా రాత్రి అయిపోయేటప్పటికి ఇంకా వాళ్ళందరూ ఇంకా వేట చాలించి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అమ్మయ్య మనం అన్ని క్రూర మృగాలని చంపేశాము, ఇంకా భయం ఏమీ లేదు ఈ గ్రామ ప్రజలకి అని వాళ్ళు ఊపిరి పీల్చుకొని హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ హరిశ్చంద్ర రాజుకి ఒక లేడి పిల్ల అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. ఆ అడవిలో కనిపించేటప్పటికి చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ రాజు ఏం చేస్తాడు, దాన్ని దాన్ని వెంబడించి దాని వెనకాలే వెళ్తాడు. దాన్ని ఎలాగైనా కొట్టాలి, బాణం వేసి కొట్టాలని దాని వెనకాల పడి వెళ్ళిపోతాడు. అది కనిపించినట్టే కనిపిస్తోంది రాజుకి, పారిపోతుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ కనిపిస్తోంది, మళ్ళీ పారిపోతుంది. అలాగా ఇంకా రాజు దాన్ని వదిలిపెట్టకుండా దాని వెనకాలే వెంబడించి చాలా దూరం వెళ్ళిపోతాడనమాట.
వెళ్ళిపోయి చివరికి ఒక్క బాణం తగిలి ఆ లేడీ చనిపోతుంది. తర్వాత ఈ రాజు ఏం చేస్తాడు, అమ్మయ్య అని చెప్పి అక్కడి నుంచి కొంచెం దూరం అలా వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ అతని గురువు గారు ఉన్నారు కదా, వశిష్ఠ మహాముని, ఆయన ఆశ్రమం ఉంటుందన్నమాట అక్కడ. అది ఆయన్ని కూడా ఆశ్రమానికి వెళ్ళి ఆ వశిష్ఠ మహాముని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని ఇంకా ముందుకు వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ కొంత దూరంలోనూ ఒక మంచి అందమైన ఉద్యానవనం, అంటే ఒక పార్కు లాంటిది, ఒక తోట లాంటిది కనిపిస్తుంది అనమాట. ఆ తోటలో చాలా అందమైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అసలు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది ఆ తోట. అది ఈ రాజుని ఆకర్షిస్తుంది, ఈ హరిశ్చంద్ర చక్రవర్తిని ఆకర్షించేటప్పటికి అది అబ్బాయి ఎంత బాగుంది ఈ తోట, అసలు ఎవరిదో ఏంటోను చాలా బాగుంది అని చెప్పి ఆ తోటలోకి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ తోటలోనూ కొంతమంది స్త్రీలు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా మంచిగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ రాజు ఏం చేస్తాడు, ఈ హరిశ్చంద్ర చక్రవర్తి ఆ పాటలు ఆ డ్యాన్సులు చూస్తూ అక్కడే అలాగే చూస్తూ నుంచుండిపోతాడు. నుంచుండిపోయేటప్పటికి ఈ ఆడవాళ్ళు ఈ రాజుని చూస్తారు. చూసి ఇంకా మంచి పాటలు పాడి ఇంకా మంచిగా డ్యాన్సులు చేస్తారనమాట. చేసి ఈ రాజుని చూసి అన్నీ చేస్తారు కదా, మంచి పాటలు పాడి మంచి డ్యాన్సులు చేస్తారు కదా, ఈ రాజుగారు కూడా మెచ్చుకొని చాలా బాగా పాడారు, మంచి డ్యాన్సులు చేశారు అని చెప్పి ఏం చేస్తాడు, ఈ హరిశ్చంద్ర చక్రవర్తి ఆ స్త్రీలకి తన మెళ్ళలో ఉన్న హారాలు తీసి ఇస్తారనమాట. ఇచ్చేటప్పటికి వాళ్ళు అంటారు, ఇదేంటి మాకు ఈ బహుమానాలు అవన్నీ ఏమీ వద్దు, మీరు మమ్మల్ని వివాహం చేసుకోండి అని ఆ రాజుకు దగ్గరగా వస్తారు. దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు, అయ్యో నేను మిమ్మల్ని వివాహం చేసుకోను, అదేంటి మీకు మీ పాట బాగుంది, మీ డ్యాన్స్ బాగుందని మీకు బహుమానంగా ఈ హారం ఇస్తున్నాను, తీసుకోండి అంతేగాని మిమ్మల్ని వివాహం చేసుకోలేను నేను చాలా నిక్కచ్చిగా చెప్పేస్తాడనమాట. చాలా స్పష్టంగా నేను చేసుకోను మిమ్మల్ని వివాహం అని. వాళ్ళు ఎంతో బలవంతం చేస్తారు వివాహం చేసుకోమని, అయినా కూడా నేను చేసుకోను అంటాడు. అనేటప్పటికీ వాళ్ళు ఇంకా బలవంతం చేసేటప్పటికి ఇంకా రాజుకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఏం చేస్తాడు, వాళ్ళని ఆ తోటలోంచి తరిమేసేటప్పటికి వాళ్ళు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన విషయం అంతా విశ్వామిత్రుడితో చెప్తారనమాట. వీళ్ళు ఇలాగా జరిగిందని ఆ విషయం అంతా చెప్తారు. చెప్పేటప్పటికి అదంతా విన్న విశ్వామిత్రుడికి తెలుసు ఏంటంటే ఈ క్రూర మృగాల్ని గ్రామాలకి మీదకి పంపించింది ఆయనే, ఈ అడవిలో ఈ తోటను సృష్టించింది ఆయనే, ఈ స్త్రీలను సృష్టించింది ఆయనే, రాజుని మభ్యపెట్టాలి అనుకున్నాడు విశ్వామిత్రుడు. అందుకని ఇవన్నీ అతనే మాయా సృష్టి చేశాడనమాట. అందుకని ఏం చేస్తాడు, ఈ విశ్వామిత్రుడు ఆ స్త్రీలను అందరినీ తీసుకుని రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి, రాజా ఏంటి చక్కని లేడి పిల్లనేమో చంపేసేసావు నిష్కారణంగాను, నిన్ను కోరి వచ్చిన నా వాళ్ళని కాదు అంటున్నావు, ఇది రాజధర్మమా, నీకు అసలు ఇది ధర్మమేనా, అంతేకాకుండా అసలు నువ్వు నా అనుమతి లేకుండా నా తోటలో కూడా ప్రవేశించావు, ఇదేం పని అని గట్టిగా అడుగుతాడు. అడిగేటప్పటికీ ఈ రాజు వెంటనే ఏమంటాడు, అదేంటి తండ్రి దగ్గర చిన్న పిల్లవాడు తప్పు చేసినట్లు తెలియక చేసిన తప్పు ఇది, నన్ను క్షమించండి అని చెప్పి చాలా మృదువుగా ఈ విశ్వామిత్రుడితో అంటాడనమాట. అప్పటికి ఈ రాజు అంత మృదువుగా మాట్లాడేటప్పటికి విశ్వామిత్రుడికి కూడా కోపం తగ్గిపోయి శాంతిస్తాడనమాట. శాంతించి, అయితే సరే నేను చెప్పినట్టు చెయ్యి, వీళ్ళు నేను పెంచిన పిల్లలు, నేను పెంచిన పిల్లలేను వీళ్ళంతాను, వీళ్ళని నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. అనేటప్పటికీ అప్పుడు రాజు అంటాడు, అయ్యయ్యో తప్పు అలా మీరు అనకూడదు, నేను నా రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ వీళ్ళని మట్టుకి నేను పెళ్లి చేసుకోను అంటాడు. అనేటప్పటికీ ఆ పక్కనే రాజుగారి పక్కనే ఆయన భార్య చంద్రమతి కూడా ఉంటుందన్నమాట. ఆవిడ కూడా ఏమీ ఆలోచించకుండా ఈ రాజుతో ఉంటుంది, ఇదేంటి మీరు ఈ మునిశ్రేష్ఠుడికి మన రాజ్యాన్ని ఇచ్చేసేసేయండి, ఏం పర్వాలేదు అని చెప్పి అంటుందన్నమాట. అనేటప్పటికీ రాజుకు కూడా అదేంటి నా మాటను నా భార్య గౌరవించింది అని చెప్పి ఎంతో ఆనందం వేస్తుంది అనమాట. ఆనందం వేసి వెంటనే ఏం చేస్తాడు, ఈ విశ్వామిత్రుడికి తన రాజ్యాన్ని ఇచ్చేస్తున్నట్టు ప్రకటిస్తాడనమాట. ప్రకటించి తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం రేపటి కథలో చెప్పుకుందాం. ఈ విశ్వామిత్రుడు ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడు, తను పరిపాలించుకుంటాడా లేకపోతే ఇంకేం చేస్తాడు, ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి రాజ్యం పోయిన తర్వాత అతను తన భార్యా బిడ్డలతో ఎక్కడికి వెళ్తాడు ఏమిటి, ఇవన్నీ మనం రేపు మళ్ళీ చెప్పుకుందాం. సరేనా మరి, బాయ్ గుడ్ నైట్.